నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడులోని 5 జిల్లాల ప్రజలను, కోట్లాది మంది రైతులను వణికించే ఒక భయంకరమైన జల సంక్షోభం తెరపైకి వచ్చింది. 5 జిల్లాల జీవన రేఖగా పిలువబడే ప్రముఖ వైగై డ్యామ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత దారుణమైన పాతాళ మట్టానికి పడిపోయింది. గత 68 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా జలాశయం అడుగంటిపోవడంతో అటు వ్యవసాయ రంగానికి, ఇటు తాగునీటి సరఫరాకు తీవ్ర ముప్పు ఏర్పడింది. ఈ ఘోర కలికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మధురై, దిండిగల్, తేని సహా 5 జిల్లాల పరిధిలోని లక్షలాది ఎకరాల పంట భూములకు ఈ వైగై డ్యామ్ ప్రధాన ఆధారం. ప్రతి ఏటా జూన్ నెల రాగానే ముందస్తు పంట కాలం కోసం ఈ జలాశయం నుండి అధికారులు నీటిని విడుదల చేసేవాళ్ళు. రైతులు కూడా జూన్ మొదటి వారంలోనే ఎంతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించేవాళ్ళు. కానీ గత కొన్నేళ్లుగా వర్షపాతం క్రమంగా తగ్గిపోతూ రావడం, ముఖ్యంగా ఈ ఏడాది ఋతుపవనాలు పూర్తిగా ముఖం చాటేయడంతో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. జూన్ నెలలో విడుదల కావాల్సిన నీరు ప్రస్తుతం జూలై నెల ముంచుకొస్తున్న గాల్లో దీపంలా మారింది. 71 అడుగుల పూర్తి నీటి సామర్థ్యం కలిగిన ఈ భారీ డ్యాంలో ప్రస్తుత నీటి మట్టం కేవలం 27 అడుగులకు పడిపోయింది. 1958లో డ్యామ్ నిర్మించిన తర్వాత గడిచిన 68 ఏళ్ల చరిత్రలో నీటి మట్టం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డ్యామ్ ఎండిపోయి కేవలం అడుగు భాగం మాత్రమే కనిపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు వేసిన నారుమళ్లు ఎండ తీవ్రతకు మాడి బూడిదవుతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఒకవేళ జూలైలో కూడా పశ్చిమ కనుమల పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవకపోతే ఈ ఏడాది మొదటి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ సంక్షోభం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాలేదు. మధురై నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న వందలాది గ్రామాలకు తాగునీటిని అందించే ఏకైక వనరు వైగై జలాశయమే. డ్యామ్ అడుగంటిపోవడంతో రాబోయే రోజుల్లో కోట్లాది మంది ప్రజలు చుక్క తాగునీటి కోసం మైళ్ల దూరం అల్లాడాల్సిన భయంకరమైన జలక్షామం ముంగిట నిలిచారు. భూగర్భ జలాలు కూడా క్రమంగా పడిపోతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి. ప్రస్తుతానికి తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ ఇంత పెద్ద జనాభా దాహాన్ని తీర్చడం అసాధ్యంగా మారింది. ప్రకృతి కరుణించి పశ్చిమ కనుమల్లో వర్షాలు పడితే తప్ప ఈ ఘోర కరువు నుండి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. కోట్లాది మంది ప్రజల గొంతు ఎండకుండా 5 జిల్లాల జీవనరేఖ వైగై మళ్ళీ ఎప్పుడు నిండుకుండలా మారుతుందో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.